Everybody drop. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతం అలాగే కృష్ణాష్టమి వస్తుంది కదా, సో షాపింగ్ అయితే వచ్చాను. మెయిన్గా నేను వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి తీసుకుందామని వచ్చాను, కానీ అక్కడికి వచ్చి చూస్తే కృష్ణాష్టమికి కావాల్సినవి అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇవైతే కృష్ణుడికి పెట్టడానికి క్రౌన్స్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను అవే చూశాను, తర్వాత వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి అయితే చూశాను. చిన్ని కృష్ణుడిని రెడీ చేయడానికి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి. మెడలో వేయడానికి చిన్న చిన్న దండలు, అలాగే క్రౌన్స్, డ్రెస్లు, అలాగే పీటలు కూడా ఉన్నాయన్నమాట. దేవుడిని కూర్చోబెట్టడానికి చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అయితే. అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. మనం షాపింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ మంచి కలెక్షన్ ఉందనుకోండి, అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు కదా. ఇక్కడ పాట్స్ చూడండి ఎంత బాగున్నాయో, కృష్ణాష్టమికి సంబంధించినవి. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే మేము అమ్మవారిని అయితే చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. అమ్మవారి ఫేస్, అలాగే అమ్మవారికి హ్యాండ్స్ పెట్టడానికి, అలాగే ఫేస్, చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. అమ్మవారికి పెట్టడానికి చేతికైతే వంకీలు ఇవి. ఇంకా నెక్స్ట్ అయితే నేను అమ్మవారి ఫేస్లో అయితే చూశాను, చాలా బాగున్నాయి. నాకైతే ఎక్కువగా ఎల్లో కలర్ ఫేస్ అయితే చాలా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ చూడండి ఆ హెయిర్ కూడా ఎంత బాగుంది కదా, నిజంగా నాకైతే చాలా నచ్చింది. మామూలుగా జర్మన్ సిల్వర్లో కూడా ఫేసెస్ ఉంటాయి, కానీ నాకెందుకో ఇలా ఎల్లో కలర్ ఫేస్ అంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా అమ్మవారిని రెడీ చేసినప్పుడు అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఈ అమ్మవారి రూప్ ఎంత అని అడిగితే 450 అని చెప్పాడు, కానీ చాలా బాగుంది కదా. అంటే జర్మన్ సిల్వర్లో ఉన్నా కూడా ఆ బొట్టు అలాగే ఆ నగలు హైలైట్ చేసినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా జర్మన్ సిల్వర్లోనే, కానీ గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేశారు. ఇవైతే అమ్మవారి మెడలో వేయడానికి నల్ల పూసలు, అలాగే తాలిబొట్టు అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా జర్మన్ సిల్వర్లో ప్లేట్స్, అలాగే చిన్న చిన్న కుంకుమ బర్నీలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అన్నీ అలా చూస్తూ నేను వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ అమ్మవారి ఫేస్ చూడండి ఎంత కలగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారి బాడీ కూడా మొత్తం డిజైన్ చేసి పెట్టారు, హ్యాండ్స్, లెగ్స్ అలాగా చాలా బాగుంది. అంటే కొంతమందికి శారీ కట్టడం కష్టంగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఈ అమ్మవారి అయితే చాలా బెస్ట్ అండి. ఈజీగా అయిపోతుంది, ఎలాంటి కష్టపడకుండా. ఇంకా రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సైజ్ని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అమ్మవారికి కిరీటం అండి, ఇదైతే చాలా బాగుంది, మొత్తం స్టోన్ వర్క్తో. అలాగే అమ్మవారి మెడలో వేయడానికి కాసుల పేరు, ఇంకా చాలా డిజైన్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. నేను ఆ రోజు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేరే షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఏం తీసుకోవాలో నాకైతే అసలు అర్థం కాలేదన్నమాట. అలాగే నేను బ్యాక్ డ్రాప్ కూడా తీసుకుందామని అయితే వెళ్ళానన్నమాట. అక్కడ చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అన్నీ అయితే నేను ఈ షాప్లోనే ఎక్కువ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్లు, అలాగే బ్యాంగిల్స్, ప్రతి ఒక్కటి వీళ్ళ షాప్లో ఉన్నాయి. ఇంకా అన్నీ ఒకే దగ్గర తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకా ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చినాయి. కానీ రేట్ అయితే కొంచెం ఎక్కువ చెప్పాడు, అందుకోసం నేను ఇది తీసుకోలేదనమాట. ఇంట్లో నార్మల్గా నేను అంతకుముందు తీసుకున్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా సరే అని ఆ ఫ్లవర్సే పెడదామని అనుకొని ఇవైతే తీసుకోలేదు. ఇప్పటివరకు నేను చూసిన అమ్మవారి రూపులలో ఈ రూప్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ క్రౌన్ చూడండి చాలా వెయిట్ ఉందన్నమాట. అంత స్టోన్ వర్క్తో వచ్చింది కాబట్టి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది, అలాగే చాలా బాగుంది కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇది అమ్మవారికి పెట్టడానికి చేతులు, కాళ్ళు. అక్కడ నుంచి మేమైతే మార్కెట్కి వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకున్నాము. పువ్వులు అయితే మామూలు రేట్ లేవండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. 50 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీస్ అంట, చాలా ఎక్కువగా చెప్పారనమాట. ఇంకా అందుకోసమని నేను విడి పూలే తెచ్చుకున్నాను. ఎందుకంటే అల్లిన పూలు అయితే అవి చాలా దూరంగా ఉన్నాయి, రేట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. అందుకోసమే విడి పూలు తెచ్చుకున్నాం అనుకోండి, మనకి ఎలాగో అల్లడం వచ్చు కాబట్టి ఇంకా మంచిగా మనమే అల్లుకోవచ్చు. అలా అల్లుకుంటే మన సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా, అందుకోసమని నేను ఎప్పుడు ఇలా విడి పూలు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను.
వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ఆడోళ్ళ హడావిడి మామూలుగా ఉండదు కదా. పనులన్నీ 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసుకుంటాం. అవన్నీ అయిపోయేసరికి మనకి పండుగ వచ్చేస్తుంది. నా పని కూడా అలాగే అయిందనమాట. 4 రోజులు పట్టిందండి మా ఇల్లంతా క్లీన్ చేసేసరికి. ఇంకా ఫైనల్గా ఇల్లంతా క్లీన్ చేసి అమ్మవారి పండుగ అయితే నేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది ఆ వీడియోని చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం చేస్తావా? ఏం చేస్తావు? ఈ పువ్వులన్నీ కూర్చోాలి ఇప్పుడు నువ్వే. షాక్ అయినా వచ్చింది. కూర్చుతావమ్మా? నాని రెడ్ కలర్ అన్నీ సపరేట్గా పెట్టు ఒక సైడ్కి. చిన్నమ్మా ఈ ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్ అన్నీ ఒక సైడ్ పెట్టు, ఎల్లో అన్నీ ఒక సైడ్కి. ఓకేనా? ఓకేనా తల్లి? చేస్తావా? హెల్ప్ చేస్తావా అమ్మకి? రేపు ఏంటో తెలుసా? రేపు వరలక్ష్మి వ్రతం. ఏంటి చెప్పు? వరలక్ష్మి కాదు, వరలక్ష్మి. సరే కానీ రేపు ఏం డే చెప్పు నువ్వు? హోలీ కాదు, వరలక్ష్మి వ్రతం. ఏమో కాదు, వరలక్ష్మి వ్రతం అను. లక్ష్మి కాదు, లక్ష్మి అను. లక్ష్మి అను. లక్ష్మి కాదు, లక్ష్మి. వరలక్ష్మి అను. అమ్మవారు వస్తుంది ఇప్పుడు తెలుసా మన ఇంట్లోకి? తెలుసా? అవును, తెలుసా నీకు? జాజా కాదు నాని, వరలక్ష్మి. అప్పుడు మనం ఒకసారి అమ్మవారికి శారీ కట్టించినాం, గుర్తుందా నీకు? అది గణేష్ చోజన, వినాయక చవితి. అది జాజా ఇంకో 20 days లో వస్తాడు మళ్ళీ. తెలుసా? మనం పూజ చేయాలి కదా. చేయాలి. పెళ్ళిలోకి వేస్తావురా? పెళ్ళి చేయొద్దు. సరే ఓకేనా? నువ్వు హెల్ప్ చేస్తావు మరి? ఓకే. అమ్మ సపరేట్ చేసినా బంగారు తల్లి. అయితే ఇప్పుడు ఇంకో హెల్ప్ ఏంటో తెలుసు. ఇలా పెట్టద్దు, ఇది కూర్చుకుంటుందని. ఇప్పుడు ఏంటంటే ఇవి 2 సపరేట్ చేయి ఈవెన్గా. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇట్లా పెట్టాను. అన్నీ సపరేట్ చేయాలి కరెక్ట్గా. దీనిలో 2 పెట్టు. ఎందుకు? హెల్ప్ చేస్తామా చేయవా? అయిపోయింది అప్పుడే. మీతో పెట్టుకుంటే ఇంతేరా బాబు. అలసిపోయినా వచ్చింది. అట్లా ఏమనలేదు, కరెక్ట్ చేయమన్నా. దీనికన్నా నేను చేసుకోవడం బెటర్. పోరాను వరలక్ష్మి వ్రతం అను. వరలక్ష్మి తింటావా? ఎందుకంటే అప్పలమ్మ అలా కూర్చున్నావు. నువ్వు అమ్మాయా అబ్బాయా? అంటే అమ్మాయా? ఓకే. అమ్మాయా అబ్బాయా చెప్పు. అట్లా వేయద్దు, జాజ పూలు కదా కింద పెట్టేసి. అమ్మాయా? బాయా? ఓకే. మరి బాయ్స్ మంచిగా కూర్చోవాలి. అప్పలప్పలా కూర్చుంటే నువ్వు అప్పలమ్మ కూర్చుకుంటుందిరా. వద్దు పోకురు తను, నువ్వేం చేయద్దు పో, నేనే వేసుకుంటాను. మా చిన్నోడిని చూసారా? పని తక్కువ మాటలు ఎక్కువ అనమాట. హెల్ప్ చేస్తా అంటే ఫస్ట్ చేస్తా అంటాడు, పని మాత్రం అస్సలు చేయడు. ఇంకా నెక్స్ట్ అయితే నేను బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేశాను. ఈసారి సింపుల్గా ఇలా అమ్మవారికి డెకరేషన్ అయితే చేశాను. మా అమ్మవారికి కట్టే శారీ అయితే ఇదనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఎలా చేయాలంటే, మనము మొత్తం శారీని ఓపెన్ చేసి ఈ పళ్ళు కాకుండా ఈ బ్లౌజ్ పీస్ కూడా ఉంది, దీన్ని కూడా ఇలానే పెట్టేస్తాను నేను. ఇలా మనము ఓపెన్ చేసేసి ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా మొత్తం.
నేను ఇప్పటివరకు చేసిన వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి తీసుకున్న సింపుల్ శారీ అయితే ఇదనమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి ముందైతే కొంచెం ఇంట్లో పనుల వల్ల అలాగే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను షాపింగ్కి కూడా వెళ్ళడానికి టైం లేకుండే. అసలు ఇది కూడా 1 డే బిఫోర్ వెళ్ళి తీసుకొచ్చాను. మార్కెట్కి వెళ్దాం అనుకున్నా, మెయిన్ మార్కెట్కి, కానీ అసలు వెళ్ళడానికి టైమే లేకుండే. అందుకోసమని నేను మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్ళి ఈ శారీ అయితే తీసుకున్నా. నాకైతే అంత నచ్చలేదు, కానీ కలర్ కాంబినేషన్ అయితే కొంచెం బెటర్, ఓకే అనిపించింది. ఇంకా అమ్మవారికి కట్టేటప్పుడు కూడా నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ ప్రతిసారి ఇలా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఏదైనా నేర్చుకుంటే వస్తుంది కదా, అందుకోసమని ప్రతిసారి నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. కర్ణాటకలో మాత్రం అసలు వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మవారిని కూడా ఒక నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్టు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. ఆ శారీ కట్టడం కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లలో అమ్మవారిని చూస్తాను కదా, అసలు అలా చూస్తూ ఉండిపోతానన్నమాట. అంత బాగా రెడీ చేస్తారు. శారీ అయితే ఇలా 2 సైడ్స్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇంకా చిన్న చిన్న కుచ్చులు తీస్తాం కదా మనము, అలా మెల్లగా ఫోల్డ్ చేసుకుంటా అంత శారీని ఇలా చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మనం క్లిప్స్ పెట్టుకుంటూ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఎవరి హెల్ప్ లేకపోయినా మనమే చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం అలా క్లిప్స్ పెట్టేసుకుంటూ చేసుకుంటే, ఇంకా నేనైతే ముందు రోజే ఇదంతా సెట్ చేసి పెట్టుకున్నాను నైట్ అయితే. ఎందుకంటే మళ్ళీ పండగ రోజు ఇదంతా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి, అది సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ముందు రోజే మనం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పండుగ రోజు అయితే ఈజీ అవుతుంది. ఇంకా పళ్ళు కూడా ఇలా క్లిప్స్ అయితే పెట్టి రెడీ చేసుకున్నాను. పండగకి ముందు రోజు ఇలాంటి పనులన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, పండగ అయితే ఇంకా హడావిడి లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ప్రసాదాలు కూడా ఎక్కువ చేయాలి కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకోసమని నేను ఎప్పుడైనా ఇలా మొత్తం ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మెహందీ అయితే పెట్టుకుంటున్నాను. నా పెళ్ళికేమో నేను 2 హ్యాండ్స్కి ఫుల్గా పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత నాకు ఎందుకో ఇలా పెట్టుకోవాలనిపించింది. అప్పుడెప్పుడో నేను అన్నాను అనమాట మా ఆయనతో, ఈసారి వరలక్ష్మి వ్రతానికి మెహందీ పెట్టుకుంటాను, అది కూడా 2 చేతులు. కానీ అది ఏ ముహూర్తానో అన్నానో కానీ మా ఆయన మాత్రం అస్సలు వదలలేరు, కంపల్సరీ నువ్వు వేసుకోవాల్సిందే అనేసి. ఇక నన్నైతే ఆ రోజు నైట్ 9:30కి అక్కడ షాప్ దగ్గర వదిలేరనమాట, పెట్టించుకో అని. నేను అప్పుడు ఆ టైంకి వేసుకున్నాను. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే అండి, చాలా టయర్డ్గా ఉండే, అసలు ఎప్పుడెప్పుడు పడుకోవాలి అన్నట్టుండే. కానీ ఇంకా మా ఆయన మా కృతిక్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలే. మమ్మీ నువ్వు వేసుకో మమ్మీ, నేను వస్తానని. మా కృతిక్ కూడా పాపం అక్కడే ఉండి వీడియో కూడా తీశాడు. నా ఫేస్ చూడండి ఎలా ఉందో, చాలా వీక్ అయిపోయాను. ఇంకా మొత్తానికి 2 చేతులకి పెట్టే వరకు కాంప్రమైజ్ అవ్వకుండా 2 చేతులకి వెనక ముందు అయితే పెట్టించుకొని వచ్చాను. యాక్చువల్గా అయితే నాకు మెహందీ పెట్టడానికి కూడా వచ్చానమాట, కానీ నేను ఒక్కదాన్ని వేసుకుంటే ఒక చేయికి మాత్రమే వేసుకోగలుగుతాను. నాకు ఎలా అంటే 2 చేతులకి ఫుల్గా పెట్టుకోవాలంటే ఇష్టం, కానీ నాకు అది పాసిబుల్ అవ్వదు కదా, ఓన్లీ ఒక హ్యాండ్కే పెట్టుకోగలుగుతాను. అందుకోసమని ఇంకెప్పుడు పెట్టుకోను అనమాట. ఇలా బయట నేను వేయించుకోవడం కూడా ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఇలా నేను బయట వేయించుకోలేదు. ఆ రోజే ఫస్ట్ టైం వేయించుకున్నాను. ఇంకా తను కూడా కొంచెం బాగానే పెట్టాడు. నాకెందుకో డబ్బులు వేస్ట్ అనిపించింది, ఎందుకంటే నేను ఇంతకన్నా కొంచెం బెటర్గానే పెట్టుకోగలుగుతాను. కానీ ఇంకా తప్పదు అన్నట్టు ఆ రోజు అయితే వేయించుకున్నాను. ఇక్కడ నేను అంత సీరియస్గా ఆయనతో ఏం డిస్కస్ చేస్తున్నానని మీకు డౌట్ వచ్చిండొచ్చు. ఏంటంటే ఆయన చెప్తున్నారనమాట, నేను అడిగాను రోజు ఎంతమందికి పెడతారు, ఎంతమంది వస్తారు అంటే వాళ్ళకి ఏదైనా ఫెస్టివల్స్ అలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ మంది వస్తారంట, లేకపోతే అసలు ఎవరు రారు, చాలా కష్టంగా ఉంటుంది మాకు అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఏవైనా ఈవెంట్స్ అవుతాయి కదా, మ్యారేజెస్ కానీ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇంటికి పిలిచినా కూడా వెళ్తారంట వేయడానికి. అదే తను చెప్తున్నారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ బెంగళూరులో ఇలా వేస్తున్నారంట. తన ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. ఫ్యామిలీని అంతా వదిలేసి ఇక్కడ వచ్చి ఇలా రోడ్ పైన అందరికీ మెహందీ పెడుతున్నారంట. చాలా కష్టంగా ఉంటుంది మా లైఫ్ అని చెప్తున్నారు. ఫైనల్గా నా మెహందీ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ అంత డిజైన్ వేయడానికి తనైతే ఒక 45 మినిట్స్ అయితే తీసుకున్నారు. చాలా ఫాస్ట్గా వేశారు. అసలు నాకు అంతసేపు కూర్చోవాలని కూడా లేకుంటే ఎంతసేపు పడుతుందో అనుకున్నా, కానీ చాలా ఫాస్ట్గానే అయిపోయింది. 45 మినిట్స్లో కంప్లీట్ చేసేసారు. ఇది ఉంటే ఏమైతుంది మీకు? ఎనీ ప్రాబ్లం? భయం అవుతుందా?
భయం ఎందుకురా? ఇది మెల్లగా. ఏమైతుంది ఇదంటే నీకు? ఎట్లా తీయాలి? ఎట్లా? ఏది చూపి ఒకసారి, ఏది చూపి. ఎట్లా? ఇట్లనా? ఏది చూపి, గట్టి చూపి. పీకాలా? నీకోసం తీసేస్తున్నా. రెడ్గా అయిందా మరి? బాగుందా? మొత్తమా? ఇది ఉండాలి నేను ఇక్కడ వరకు తీసేసిన కదా, చాలు. ఇంకా ఇది టుమారో తీస్తా. ఇప్పుడే పెట్టుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తాను. ఇది రెడ్ ఏం పీకాలి? ఓకే, హ్యాపీ. మొత్తం ఇది కూడా హ్యాపీయా? ఇంకా ఇంత దరిద్రంగా హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు కోపంతో తీసేస్తున్నా, చిన్నగాడు మీద కోపంతో. హ్యాపీయా ఇప్పుడు? ఇది కూడా పక్కన అరే అయిపోయింది ఇంకా, చాలు. ఓకేనా? నీకే మొత్తం హ్యాష్ కలుపుకోండి. నువ్వే చెప్పాలి. ఇక్కడ మళ్ళీ రేపు నుంచి వేసుకుంటే కొట్టుతా. వెనకాల చేసుకోక ఎల్లుండి నేను చేసుకో. వెనకాల కూడా అయిపోయింది. ఓకేనా? రెడ్గా అయింది నా మీద. నేను పెట్టుకున్నది ఎంతసేపు? ½ అన్ అవర్. మా చిన్నోడు బాధకి ½ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీయా తల్లి? హ్యాపీయా? ఇప్పుడు పట్టుకో, టచ్ చేయి. బాగుందా? స్మెల్ చూడు. ఏం స్మెల్? మెహందీ. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే వరలక్ష్మి వ్రతంతో మీ ముందుకు వస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.